అండి, వెల్కమ్ టు రమాస్ రిలాక్స్. గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే నేను స్పెషల్ రెసిపీ అనమాట. సినిమా షూటింగ్స్లో మెయిన్ క్యారెక్టర్స్కి వాళ్ళకి పెట్టే స్పెషల్ రెసిపీ దమ్ ఇడ్లీ మీకు చేసి చూపించాలనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ దమ్ ఇడ్లీ ఏంటి అని అనుకున్నాను. అయితే షోలో మంచులక్ష్మి గారు చెప్పారు ఏంటంటే ఇది స్పెషల్ రెసిపీ, ఓన్లీ మెయిన్ క్యారెక్టర్స్కి హీరోస్కి అలాంటి వాళ్ళకే పెడతారని చెప్పారనమాట. దమ్ ఇడ్లీ ఏంటి అని ఎలా చేస్తారు, దమ్ చేస్తారా బిర్యానీ లాగా నేను కూడా సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి చూసి మా ఇంట్లో ట్రై చేస్తే మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. సో అందుకబట్టి మీకు కూడా చేసి చూపిద్దామన్న ఆలోచనతో ఈరోజు నేను ఇంకా వీడియో ఆ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇడ్లీ, సాంబార్, కారం పొడి, పల్లీల చట్నీ అనమాట. పల్లీల పొడి అవ్వచ్చు, లేదా మీ ఇష్టం, కారపొడి ఏదైనా పర్వాలేదు, కరివేపాకు పొడి అవ్వచ్చు, ఏ పొడి అయినా పర్వాలేదు. నేనైతే పల్లీల చట్నీ చేసుకున్నాను, మీరు కొబ్బరి చట్నీ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు మనం కడాయి పెట్టుకున్నామండి. పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ఉంది కదండి, నేనైతే చూడండి మనం పొట్టుపప్పు ఇడ్లీ నేను చేసుకుంటానండి. పొట్టుపప్పు ఇడ్లీ ఇది ఏ ఇడ్లీ అని పర్వాలేదు, అది మీ ఇష్టం, కానీ నేనైతే పొట్టుపప్పు ఇడ్లీ చేసుకున్నాను. ఇడ్లీ మనం ఇలా చేసుకొని ఇందులోనే 2 స్పూన్లు చట్నీ వేస్తున్నానండి. అంటే నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ కారపొడి, అంటే సాంబార్లో కొంచెం మనం స్వీట్ వేసుకోవాలండి, బెల్లం వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సాంబార్లో ముందు బెల్లం వేసుకోకపోతే కొంచెం బెల్లం వేసుకొని బెల్లం యాడ్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని మనం ఇలాగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కరివేపాకు, జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. కరివేపాకు, జీడిపప్పు ఫ్రై చేసి పైన డెకరేట్ చేస్తానండి. మీరుంటే మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సినిమా షూటింగ్స్ దమ్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో, మీకు నచ్చిందా లేదా అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.